గుంటూరులో రౌడీ షీటర్స్ కు పోలీస్ మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా యాక్టివ్ గా ఉన్న రౌడీ షీటర్స్ ను గుంటూరుకు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్పీ వకుల్ జిందాల్ బృందావన్ గార్డెన్స్ నుంచి మదర్ తెరిసా విగ్రహం వరకు రౌడీ షీటర్స్ తో మార్చ్ నిర్వహించారు. చెప్పులు లేకుండా వారిని రోడ్డుపై నడిపించారు పోలీసులు. ప్రజాశాంతికి భంగం కలిగించే వారిని ఉపేక్షించేదే లేదని, అంతా చట్టానికి లోబడి ఉండాలని హితూ పలికారు. మహిళలు, బాలికలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తీరు మార్చుకొని వారిపై పీడీ యాక్ట్ పెడుతున్నామన్నారు ఎస్పీ. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, లక్ష్మి, ఏదైతే రౌడీ షీటర్లకు కొత్త విధంగా అయితే ఏదైతే వాళ్ళ తప్పిదాలు తెలుసుకునే విధంగా వాళ్ళకి గుంటూరు జిల్లా ఎస్పీ వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి శిక్ష విధించిన విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు అయితే జిల్లా వ్యాప్తంగా కూడా రౌడీ షీటర్లకు నేర చరిత్రలు కలిగిన వారిని అయితే పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ నిర్వహించారు. వారికి సంబంధించి ఏదైతే సాధారణ కౌన్సిలింగ్ భ్రమించి హాజరైన వారికి రౌడీ షీటర్లకు నేర చరిత్ర కలిగిన వారికి అయితే పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ కింద రుచి చూపించిన పరిస్థితి అయితే గుంటూరు జిల్లా పోలీసులు ఉంది. అయితే కౌన్సిలింగ్ అనంతరం కూడా వారిని ఏదైతే గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలోని ఎన్టీఆర్ స్టేడియం నుంచి మదర్ తెరీసా విగ్రహం వరకు కూడా ప్యారేడ్ నిర్వహించగా పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ రౌడీ షీటర్లో కనపడింది. అయితే ప్రజాశాంతికి అలాగే భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కూడా, ఎవరిని ఉపేక్షించబోమని కూడా, చట్టానికి లోబడి నడుచుకోవాలని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. అయితే మహిళలపై అలాగే బాలికలపై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని కూడా ఆ యొక్క రౌడీ షీటర్లకి హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా జిల్లాలో నేరాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాటిని అరికట్టేందుకు అయితే పటిష్టమైన చర్యలు అమలు చేస్తున్నట్లుగా కూడా ఎస్పీ చెప్పారు. ఇదైతే మొత్తంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లను ఇక్కడికి తీసుకురావడం, వాళ్ళకి పలు విధాలుగా కౌన్సిలింగ్ ఇవ్వటం, అలాగే రోడ్డు మీద నడిపించడం జరిగింది. వాళ్ళకి చెప్పులు లేకుండా అయితే రోడ్ల మీద నడిపించి వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా అయితే ఎస్పీ వకుల్ జిందాల్ చేశారని కూడా ఏదైతే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతం నుంచి కూడా చూసుకుంటే రౌడీ షీటర్లకి చరిత్ర ఏదైతే వాళ్ళు మద్యం సేవించిన తర్వాత ఒకలాగా ఉండటం, ఇలాంటి దాడులకు పాల్పడటం, ఇలాంటివి ఉండటంతోనే వాళ్ళ మీద రౌడీ షీటర్లు తెలిసిన పరిస్థితి. అలాంటి నేర చరిత్రల కల వారిని ప్రజల్లో ఎవరైతే ఈ నేర చరిత్రకు పాల్పడతారో వాళ్ళకి ప్రజల్లో బుద్ధి వచ్చేలాగా వీళ్ళకి ఎస్పీ వకుల్ జిందాల్ అయితే వ్యవహరించారని కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరలక్ష్మి. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.